ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టులో హాజరు కాబోతున్నారు. 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టు ముందుకు రానున్నారు. బేగంపేట నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు జగన్. హైదరాబాద్లో ఉండే జగన్ అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టు ముందుకు రానున్నారు. బేగంపేట నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు జగన్. హైదరాబాద్లో ఉండే జగన్ అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ అబ్దుల్ అలీం అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ ఏదైతే సిబిఐ కోర్టు ఉందో నాంపల్లి ప్రాంతానికి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి భారీ స్వాగతం పలకాలని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన తెలంగాణ అభిమానులందరూ కూడాను ఆయన కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. అంటే గత 6 సంవత్సరాలుగా కూడాను ఆయన వ్యక్తిగతంగా ఏదైతే ఆస్తులకు సంబంధించి అక్రమ ఆస్తులకు సంబంధించి కూడా కేసు ఎదుర్కొంటున్నారు. ఆ కేసుకు సంబంధించి కూడాను ఆయన ఇప్పటి వరకు కూడా 6 సంవత్సరాల నుంచి కోర్టుకు వెళ్ళలేదు. అంటే 5 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ట్రాఫిక్ అలాగే పాలనాపరమైన ఇబ్బందులు ఉంటాయని సిబిఐ కోర్టుకు విన్నవించుకున్న నేపథ్యంలో ఆయన వర్చువల్ గా ప్రతి సమావేశానికి కూడా హాజరవుతూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో 6 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆయన తెలంగాణకు వెళ్తున్నారు. అంతేకాకుండా బహిరంగంగా కోర్టు సంబంధించే కార్యక్రమంలో కూడాను పాల్గొంటున్న నేపథ్యంలో పూర్తిగా కూడాను తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడాను వైఎస్ జగన్ కోసం రావటానికి ప్రయత్నిస్తున్నాయి. మరో పక్కన ఈ రోజు 9:30 ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇటు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నాంపల్లిలో జరిగే సిబిఐ విచారణ కూడాను హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోసం పెద్ద ఎత్తున కూడాను వైఎస్ఆర్సీపీ అభిమానులు వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడాను రాబోతు ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఆయన లోటస్ పాండ్ లో 1 గంట పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరితో కలిసి సమావేశంలో పాల్గొంటారు. లోటస్ పాండ్ కూడాను షర్మిలాతో విభేదాలు వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు వెళ్ళట్లేదు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్ళటం వాళ్ళ తల్లిగారైన విజయమ్మ గారిని కూడాను కలుస్తారు. ఈ సందర్భంగా 1 అవర్ పాటు అక్కడ ఉన్న అనంతరం ఆయన తిరిగి సాయంత్రం బెంగళూరు బయలుదేరుతారని చెప్పి కూడాను
వైఎస్ఆర్సీపీ చెందిన మీడియా సలహాదారులు వెల్లడించారు. అయితే ఏదేమైనా సరే గంగోత్రి ప్రస్తుతం 6 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసు సంబంధించి కూడాను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వర్చువల్ గా సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగా హాజరవ్వాలి, హాజరు నుంచి మినహాయింపు ఇవ్వద్దని చెప్పి కూడాను సిబిఐ వాళ్ళు అటు సిబిఐ న్యాయస్థానంలో వాదించిన నేపథ్యంలో ఏదైతే తన పిటిషన్ దాఖలు చేశారో తను వ్యక్తిగతంగా హాజరు కాలేను, తనకి వస్తే కొన్ని ట్రాఫిక్ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇబ్బందులు ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయవాది చెప్పిన నేపథ్యంలో అన్యూన్యంగా 20వ తేదీన హాజరవుతానని చెప్పి కూడాను ఏదైతే పిటిషన్ కూడాను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అటు హైదరాబాద్ లో భారీ ఎత్తున కూడాను భద్రతా చర్యలు చేపట్టారు. మరోపక్కన ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభిమానులు వస్తారో వాళ్ళందరినీ కట్టడి చేయడానికి కూడాను ట్రాఫిక్ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే అరెస్టులు కూడా తప్పవని అనధికారికంగా కూడాను పోలీసులు హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడాను ఎక్కువగా హై ట్రాఫిక్ ఉండే జోన్. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆఫీస్ ఉంది, అలాగే ప్రధానమైన రహదారి అయిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా చూడాలని చెప్పి కూడాను పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఉద్దేశించి కూడాను నిన్న అందరితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాల తర్వాత వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున జన సమీకరణ కూడా చేయాలని తెలంగాణకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడాను వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు ఆ ప్రాంతం అంతా కూడాను ఈ రోజు కొద్దిగా అడావుడి కిక్కిరిసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే నాంపల్లి సిబిఐ కోర్టు ప్రాంతంలో ఇప్పటికి 144 సెక్షన్ అమలు ఉంది. ఎవరు పడితే వారిని లోపలికి అనుమతించే ప్రసక్తి లేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని భద్రతాపరమైన కారణాల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపు రావద్దని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ చెందిన ముఖ్య నేతలందరూ కూడాను నిన్న వచ్చిన సమాచారం. ఏదేమైనా సరే తమ నాయకుడిని చూసుకోవాలి, తెలంగాణలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉందనేది నిరూపించుకోవాలనే ఆశలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ నేతలు కానీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ వస్తున్న వైఎస్ జగన్ కు భారీ స్వాగతం పలకాలని కూడాను వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.